హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 17లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించారు. ఇప్పుడు లాస్ట్ టైం 2010లో గెలిచారు చెన్నైలో ఢిల్లీ క్యాపిటల్స్. సో 15 ఏళ్ల సుదీర్ఘ విరామం, 7 ఓటముల తర్వాత దే హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ ఫస్ట్ విన్ ఇన్ చెన్నై అగేన్స్ట్ చెన్నై. సో అది చాలా సిగ్నిఫికెంట్ విన్. అండ్ ఆల్సో దే ఆర్ అన్బీటెన్. ఇప్పటివరకు అజేయంగా ఉన్నారు. ఆడిన 3 మ్యాచ్లు గెలిచారు. అండ్ ప్రస్తుతానికైతే టేబుల్ టాపర్గా వెళ్ళిపోయారు. అది పంజాబ్ మ్యాచ్ రిజల్ట్. పంజాబ్ కూడా గెలిస్తే వాళ్ళు నెట్ రన్ రేట్ ముందుంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. సో ఢిల్లీ వెరీ వెరీ ఇంప్రెసివ్. తీన్మార్ ఫ్రమ్ ఢిల్లీ వరుసగా ఆడిన 3 మ్యాచ్లు గెలిచారు. చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తున్నారు. మరోవైపు చెన్నైకి ఇది థర్డ్ డిఫీట్ ఇన్ రో. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు ఈ సీజన్లో, తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో చాలా డిసప్పాయింటింగ్. దాంట్లో 2 మ్యాచ్లు హోమ్లో ఓడిపోయారు అగేన్స్ట్ టీమ్స్ విచ్ హ్యావ్ నాట్ వన్ ఇన్ చెన్నై ఫర్ ఎ లాంగ్ టైం. ఆర్సీబీ 2008 తర్వాత, అంటే వాళ్ళు 17 ఏళ్ళ తర్వాత గెలిచారు. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు. అయితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ముందు మనం మాట్లాడుకోవాల్సింది ధోని రిటైర్మెంట్ టాక్ గురించి. ఈ మ్యాచ్ చూస్తున్నాం, మ్యాచ్ బాగానే ఉంది, కానీ అందరు బ్యాక్ ఆఫ్ ది మైండ్ అందరూ ఏంటంటే మ్యాచ్ అయిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదు. నేను కూడా ఇంతసేపు చూసి 7:30కి ఎప్పుడో మ్యాచ్ అయిపోయింది, 7:20 ఎప్పుడో చూశాను. ఇప్పటివరకు అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. అంతా హడావుడి, అంతా సర్దుమడిపోయింది. క్రౌడ్ ఇంటికి వెళ్ళిపోయారు. మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అంతా అయిపోయింది. దెర్ వాజ్ నో రిటైర్మెంట్ న్యూస్ ఫ్రమ్ ధోని. సో ధోని అయితే రిటైర్ అయినట్టు లేదు, కానీ డెఫినెట్లీ నాట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ధోని ఏదో హడావిడిగా అనౌన్స్మెంట్ చేసి రిటైర్ అయ్యే రకం కాదు. లాస్ట్ టైం కూడా అతను రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించాడు? 2020 ఆగస్ట్ 15 అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఆ రోజున 7:30 ఎప్పుడో ప్రకటించాడు. అది కూడా 7 తలా ఫర్ రీజన్ 7 గంటలప్పుడు ప్రకటించాడు. ఏమనంటే నేను రిటైర్ అవుతున్నాను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అని చెప్పి. ఏదో మ్యాచ్ మధ్యలో ఫేర్వెల్ మ్యాచ్ అట్లా ఏం పెట్టుకుని అక్కడ అనౌన్స్మెంట్ చేసి హడావిడి చేసి అందరికి క్రౌడ్కి చేతులు ఊపి అలాంటిదేం లేదు. సో ఎలా అయితే సచిన్ టెండూల్కర్ ఒక ఫేర్వెల్ టెస్ట్ చేసాడో అలా చేయడు కదా ధోని. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, జస్ట్ వాకింగ్ ఇన్ టు ద సన్సెట్. అలా సూర్యాస్తమం వైపు కామ్గా వెళ్ళిపోవడం. సో ధోని ప్రిఫర్స్ లైక్ దట్. అంటే ఈ టాక్ ఎందుకు వచ్చిందంటే, ఈరోజు ఎప్పుడు లేనిది ధోని పేరెంట్స్ ఈ మ్యాచ్కి వచ్చారు. ధోని 20 ఏళ్ళ నుంచి క్రికెట్ ఆడుతున్నాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఐపీఎల్ ఆడుతున్నాడు. ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ నేనైతే చూడలేదు, చాలామంది చూడలేదు ఎవరెవరు. అందుకని ధోని పేరెంట్స్ రావడం ఏంటి, ధోని భార్య సాక్షి అండ్ కూతురు జీవా కూడా వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి ఒకే దగ్గర కూర్చొని మ్యాచ్ చూశారు. సో ధోని పేరెంట్స్ వచ్చారంటే అందరికీ, అంటే స్టార్ స్పోర్ట్స్లో వాటిలో వాళ్ళు కామెంటేటర్స్ కూడా ఇండైరెక్ట్గా నర్మగర్భంగా చెప్పింది ఏంటంటే ధోని రిటైర్మెంట్ కావచ్చు అని. నేను కూడా ట్వీట్ చేశాను. నాకు ఛానల్స్ నుంచి ఫోన్లు వచ్చిన 3 ఛానల్స్తో వాళ్ళు ధోని రిటైర్మెంట్ అంటే కదా, అంటే కావచ్చు, మనం ఖచ్చితంగా చెప్పలేదు ధోని విషయంలో. యూ కెన్ నెవర్ బీ ష్యూర్ అని నేను చెప్పడం జరిగింది. అంతా బాగానే ఉంది. ఆ టాక్ అయితే ఫుల్గా నడిచింది. అంతేకాకుండా ఈరోజు చెన్నైలో రిటైర్ అవుతానని చెప్పి చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది, అదొకటి. తర్వాత ధోని ఈ మ్యాచ్కి వచ్చినప్పుడు ఎక్కడో మన ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో ఒక టీషర్ట్ వేసుకొచ్చాడు. దాని మీద మోర్స్ కోడ్ అంటే టెలిగ్రామ్స్కి వాడే కోడ్, అది టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ అంటే. ఆ మోర్స్ కోడ్లో ఉన్న అతని దాని మీద ఉన్న డెసిఫైర్ చేస్తే తెలిసింది ఏంటంటే వన్ లాస్ట్ టైం అనే ఒక రాసున్న టీషర్ట్ వేసుకుని వచ్చాడు మ్యాచ్కి. ఇవన్నీ ఇఫ్ యూ పుట్ 2 and 2 టుగెదర్ ఏమవుతుందంటే రిటైర్మెంట్ అని మనం అందరూ ఫిక్స్ అయిపోయాం. కానీ డెఫినెట్లీ నాట్. ఇప్పుడైతే కానట్టుగా ఉంది. అయితే ఒకటి ఏంటంటే, నేను అన్నట్టుగా నెక్స్ట్ మ్యాచ్ చెన్నై ఎప్పుడు ఆడుతారో నాకు కరెక్ట్గా తెలియదు. నెక్స్ట్ మ్యాచ్ అప్పుడు ముందు చెప్పొచ్చు, ఈ లోపల ఒక అనౌన్స్మెంట్, ఒక ట్వీట్ రావచ్చు, ఐఎమ్ రిటైరింగ్ అని చెప్పి. ఆ రకంగా చాలా నిరాడంబరంగా ధోని ఏదో హట్టాహాసంగా రిటైర్ అయ్యి సచిన్ టెండూల్కర్ లాగా పిచ్ని ముద్దు పెట్టుకొని అన్నీ చేయడం అలాంటివి చేయడు కదా. సో ధోని స్టైల్లో రిటైర్ అయినా అవ్వచ్చు. అందుకే మరి లాస్ట్ మ్యాచ్కి పేరెంట్స్ ఫ్యామిలీ వచ్చారంటే కావచ్చు. వీ డోంట్ నో. ధోనికి మాత్రమే తెలుసు. ఎప్పటిలాగే ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది ధోని విషయంలో. సో అది. సో దానికోసం ఎదురు చూసి ఫుల్గా ప్రిపేర్ అయిపోయి ధోని గురించి వీడియో చేయాలి, ఏం మాట్లాడాలి, ధోని గురించి ఏం మాట్లాడాలి, తమ్నైల్ టైటిల్ ఏం పెట్టాలి, ఇవన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఐ వాజ్ వాచింగ్ ద మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉండింది మ్యాచ్ ఒక స్టేజ్ వరకే. బట్ ఇట్ వాస్ నాట్ టు బి, డెఫినెట్లీ నాట్. సో మళ్ళీ మ్యాచ్లోకి వచ్చేద్దాం. సో మ్యాచ్లో టాస్ గెలిచారు. అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాజిటివ్ డెసిషన్, ఎందుకంటే డే మ్యాచ్ కాబట్టి
పోను పిచ్ స్లో డౌన్ అవుతుందని చెప్పి అక్షర్ అనుకున్నాడు. అలాగే అండ్ దే బ్యాటెడ్ వెరీ వెల్, బ్యాటెడ్ రియల్లీ వెల్. జేక్ ఫ్రేజర్ మెగ్గర్ తొందరగా అవుట్ అయిపోయాడు. బట్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వచ్చాడు ఫ్యాఫ్ డు ప్లేస్. ఇది నాకు నచ్చలేదు, బేసిక్గా ఇది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫర్ ద సింపుల్ రీజన్, కేఎల్ రాహుల్ ఒక ఫిక్స్ అయిపోయాడు, నేను మిడిల్ ఆర్డర్లో ఆడతాను, నెంబర్ 4లో ఆడతాను, అది నా స్లాట్. దానికి తగ్గట్టుగా తన మైండ్ సెట్ అంతా అతను ప్రిపేర్ అవుతాడు. సడన్గా ఫ్యాఫ్ డు ప్లేస్ నాట్ వెల్, సో కేఎల్ రాహుల్ ఓపెన్ చేశారు. షంటింగ్ చేయడం ఏంటి? షంటింగ్ ఏం ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఇష్టం స్టెప్నీ టైర్ వాడుకున్నట్టుగా వాడుకుంటారు కేఎల్ రాహుల్. ఇంటర్నేషనల్ క్రికెట్లో అంతే, ఇక్కడే అంతే. బట్ స్టిల్ అతను మ్యాచ్ తర్వాత చెప్పాడు, అలా అయినప్పుడు నాకు కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది, కొత్త రోల్కి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కొంత టైం తీసుకుని సెటిల్ అయ్యాడు. అద్భుతంగా ఆడాడు. ఓపెనర్గా వచ్చి 77 runs ఆ 51 balls, 6 4లు 3 6లు కొట్టాడు, 151 స్ట్రైక్ రేట్. సూపర్బ్ ఇన్నింగ్స్, వెల్ పేస్డ్ ఇన్నింగ్స్. స్టార్టింగ్లో కాస్త పవర్ ప్లేలో కాస్త అగ్రెషన్ చూపించాడు, మధ్యలో కాస్త నెమ్మదించాడు, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ అగ్రెషన్ చూపించాడు. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ నాక్ బై కేఎల్ రాహుల్. మాస్టర్ క్లాస్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్, పర్టికులర్లీ ది వే టు ప్లే స్పిన్నర్స్. చెన్నై స్పిన్నర్స్ని కంప్లీట్గా వాళ్ళని దెబ్బకొట్టేశాడు. చెన్నై స్పిన్నర్స్, నన్ ఆఫ్ ది 3 స్పిన్నర్స్, ముగ్గురు గ్రేట్. అశ్విన్, జడేజా అండ్ నూర్ అహ్మద్, దే కుడ్ నాట్ ఫినిష్ దేర్ కోట. అశ్విన్ 3 ఓవర్లు వేసాడు, నూర్ అహ్మద్ 3, జడేజా 2. సో పేస్ బౌలర్స్ ముఖేష్ అగర్వాల్ ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నా సరే అతని కోసం వెళ్ళాల్సి వచ్చింది. సో పేస్ బౌలర్స్ తప్ప స్పిన్నర్స్తో కష్టం. నూర్ అహ్మద్ మీద అతను ది వే హీ ట్రీటెడ్ నూర్ అహ్మద్, అది నిజంగా దట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ఆల్ అదర్ బ్యాట్స్మెన్. సో అతను టాలెంట్, కేఎల్ రాహుల్కి ఉన్న టాలెంట్, టాలెంట్ని అతనికే తెలియదు, అతనే రియలైజ్ కాదు. ఆ టాలెంట్కి ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూసాం. సో వండర్ఫుల్ నాక్ ఫ్రమ్ కేఎల్ రాహుల్ ఇన్ డిఫరెంట్ పొజిషన్. సో ఎక్కడైనా ఆడతాడు, ఎలాగైనా ఆడతాడు. కీపింగ్ చేశాడు. ఫస్ట్లో పొరెల్ కీపింగ్ చేశాడు, తర్వాత అతను కీపింగ్ చేశాడు. ఏ రోల్ ఇచ్చినా టీం కోసం చేస్తాడు. అండ్ ఈ పర్ఫార్మ్స్ విత్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ సిన్సియారిటీ. సో కేఎల్ రాహుల్ నాకు వాజ్ హైలైట్. అండ్ ఖచ్చితంగా అతనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ అతనికి మంచి పార్ట్నర్షిప్స్ వచ్చినాయి. పొరెల్ అతను కూడా అగ్రెసివ్గా ఆడాడు. అభిషేక్ పొరెల్ ఈజ్ అ గ్రేట్ టాలెంట్. అగ్రెషన్ అతని దగ్గర, టాల్ లెఫ్ట్ హ్యాండర్. సో అతను ఒక 33 ఎంతో చేశాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఒక 54 runs పార్ట్నర్షిప్. ఎందుకంటే ఫస్ట్ వికెట్ 0గా పడింది. తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ కూడా అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేశాడు. అతనితో ఒక 40-45 runs పార్ట్నర్షిప్. సో ఈవెన్ సమీర్ రిజ్వీ ఆడాడు ఈ మ్యాచ్లో. సమీర్ రిజ్వీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. బట్ ఆ పార్ట్నర్షిప్లో రాహుల్ వాజ్ ది అగ్రెసర్. సో అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, ట్రిస్టన్ స్టాప్స్ ఒక పార్ట్నర్షిప్. సో రాహుల్ ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఉండి లాస్ట్లో అవుట్ అయ్యాడు. లాస్ట్లో కొంచెం తడబడ్డారు వాళ్ళు, లాస్ట్లో వికెట్స్ పడ్డాయి. దాంతో ఏంటంటే 183 మాత్రమే చేయగలిగారు. 200 చేస్తారు లేదా 190 చేస్తారని అనిపించింది. రాహుల్ చివరిలో అదే చెప్పాడు, ఏంటంటే వేడి కూడా నేను కొంచెం టైర్డ్ అయ్యాను అని కూడా. చెన్నై హిట్ కదా, బట్ స్టిల్ హీ ప్లేడ్ ఎ వండర్ఫుల్ నాక్. అంటే స్టెబిలైజింగ్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ ఇన్నింగ్స్ అది 77. ఆ ఇన్నింగ్స్ వల్ల వాళ్ళకి ఆ పెద్ద స్కోర్ వచ్చింది. మిగతా స్మాల్ లిటిల్ కంట్రిబ్యూషన్స్ అంతా దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి. అండ్ చెన్నై బౌలర్స్, పతిరానా బౌల్డ్ బ్యూటిఫుల్లీ వన్స్ అగైన్. ఆ బ్యాక్ ఎండ్లో పతిరానా కర్బ్స్, ఆ బ్రేక్స్ వేయగలిగాడు కాబట్టి 183 మాత్రం వచ్చింది, లేదా 200 చేసిండేవాడు. పతిరానా వాజ్ ఎక్సలెంట్ వన్స్ అగైన్. అండ్ ఖలీల్ వాజ్ గుడ్ ఇన్ అప్ ఫ్రంట్. ఖలీల్ చాలా బాగా ఎప్పటిలాగే మంచి స్టార్ట్ అందుకుంటాడు ఖలీల్. బ్రేక్ త్రూస్ ఇస్తాడు. అలాగే ఈసారి కూడా బ్రేక్ త్రూస్ ఇవ్వడం చూసాడు ఖలీల్ నుంచి. ముఖేష్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు ప్లేయింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఐ థింక్ లాస్ట్ టైం చెన్నైకి ఆడినప్పుడు ఒకే మ్యాచ్ ఆడి ఒక ఓవర్ వేసి 20 runs ఎంతో ఇచ్చాడు, 20-25 runs ఇచ్చి అప్పటి నుంచి అతను కనబడలేదు. కానీ ఏంటంటే బికాజ్ దే వాంటెడ్ ప్లే కాన్వే, అతన్ని తీసుకురావాల్సి వచ్చింది. అండ్ అశ్విన్ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. జడేజా ఎకనామికల్, బట్ అతనికి బౌలింగ్ రాలేదు. మొత్తం మీద చెన్నై బౌలర్స్ అంత ఇంప్రెసివ్గా ఏం లేదు, ఎక్సెప్ట్ దిస్ మ్యాన్ ఖలీల్ అండ్ పతిరానా. సో 183 చేజ్ చేసినప్పుడు మీకు మంచి స్టార్ట్ దొరకాలి, కానీ అలా దొరకలేదు. రచిన్ రవీంద్ర తొందరగా కొట్టాడు, ముఖేష్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అయినట్టుగా. వాళ్ళు ఏంటంటే ఆ బౌన్స్ ఉంది ఆ పిచ్లో. ఫాస్ట్ బౌలర్ ఏమైనా హెల్ప్ ఉంటే ఫాస్ట్ బౌలర్స్గా ఉంది, అది టూ పేస్డ్గా ఉంది, స్టిక్కీ వికెట్, నాట్ ఐడియల్ ఫర్ బ్యాటింగ్. సో అలాంటి పిచ్ మీద ముఖేష్ కుమార్ ఎక్స్ట్రా బౌన్స్కి కొంచెం సర్ప్రైజ్ అయ్యి అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు.
రచిన్ రవీంద్ర తొందరగా, కాన్వే కూడా ఎక్కువసేపు నిలబడలేదు. లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే అతను విప్రజ్ నిగమ్, హీఈస్ వెరీ ఇంప్రెసివ్ దిస్ లెగ్ స్పిన్నర్. వాళ్ళకి కుల్దీప్తో పాటు ఒక మంచి రిస్ట్ స్పిన్నర్ దొరికాడు. విప్రజ్ నిగమ్కి అవుట్ అయిపోయాడు. అతని గుగ్లీని పసిగట్టలేకపోయాడు కాన్వే. సో వాళ్ళకి పవర్ ప్లేలో 3 వికెట్లు పోయినాయి. రన్స్ కూడా రాలేదు. 46 ఎంతో రన్స్ వచ్చినాయి వాళ్ళకి. ఆ స్టార్టింగ్లోనే డెఫినెట్గా చెన్నై కాస్త వెనకబడిందని చెప్పాలి. అక్కడి నుంచి రికవర్ కాలేదు. ఎవరు కూడా నిలబడిన పరిస్థితి. యాక్చువల్గా మిచెల్ స్టార్క్ విజయశంకర్ని కూడా అవుట్ చేసిండోడు. ఎందుకంటే విజయశంకర్కి సరిగ్గా అతనికి టో మీద తగిలింది, బూట్ మీద తగిలింది. బాల్ స్ట్రైట్ ఫుల్లర్ లెంత్ బాల్ తగిలింది. బట్ బ్యాట్ ఉందని చెప్పి అభిషేక్ పురాల్ చెప్పాడు. కానీ బ్యాట్ ఇన్వాల్వ్ అయినట్టు లేదు అక్కడ. రీప్లేస్ ప్రకారం అయితే అది ఇట్ వాజ్ హిట్టింగ్ ద మిడిల్ ఆఫ్ ది మిడిల్ స్టంప్. అక్కడ విజయశంకర్కి ఆ లక్ కలిసి వచ్చింది. ఈ వెంట టు మేక్ 69 నాట్అవుట్, బట్ 125 స్ట్రైక్ రేట్తో చేశాడు. దట్ వాజ్ నాట్ ఆఫ్ ఎనీ గ్రేట్ వాల్యూ టు ది టీమ్. సో చెన్నైకి ఆ సమస్యలు కొనసాగుతూనే ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ శుభమన్ దుబే కుడ్ నాట్ గెట్ గోయింగ్. ధోని నెంబర్ 7లో వచ్చాడు. జడేజా కూడా తొందరగా అవుతాడు. కుల్దీప్కి ఎల్బిడబ్ల్యూ అవుతాడు. కుల్దీప్ అండ్ విప్రజ్ ఆర్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్ ఫర్ ఢిల్లీ. స్టార్ కూడా చాలా టైట్ బౌలింగ్ వేశాడు, ఒక వికెట్ కూడా తీశాడు. బట్ వీళ్ళిద్దరూ ఆ మిడిల్ ఓవర్స్లో చాలా స్టైఫ్లింగ్ ఎఫెక్ట్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ధోని వాక్డ్ ఇన్ అట్ నెంబర్ 7, మంచి రిసెప్షన్ ఎప్పటిలాగే. మరి లాస్ట్ అవునో కాదు ఎవరికి తెలీదు. బట్ ధోని అండ్ విజయశంకర్ కలిసి 82 రన్స్ యాడ్ చేశారు 57 బాల్స్లో ఎంతో. బట్ అది ఏ రకంగానూ ఉపయోగం కాలేదు. ఎందుకంటే వాళ్ళు వికెట్లు చేతిలో ఉన్నాయి, ఎలాంటి పెద్దగా రిస్క్ తీసుకోరు. అలాగని ఎందుకంటే వాళ్ళు ఆడిన టైంలో రన్ రేట్ కొంచెం రీజనబుల్గా ఉంది. కానీ అది 18 అయింది, 20 అయింది. వాళ్ళు ఏమీ ధోని కూడా ఏం ప్రయత్నం చేయలేదు. అతని స్ట్రైక్ రేట్ 108 ఎంతో స్ట్రైక్ రేట్, 27 బాల్స్లో ఎంతో 30 రన్స్ చేశాడు. ఒక 4 ఒక 6 కొట్టాడు. బట్ ధోని మేడ్ నో రియల్ అటెంప్ట్ టు గో ఫర్ విక్టరీ. అది అర్థం కాలేదు. వాళ్ళ అప్రోచ్ ఏంటో నాకు, దే వర్ జస్ట్ గోయింగ్ త్రూ ద మోషన్స్. ధోని 11th ఓవర్లో బ్యాటింగ్కి వచ్చాడు. 11th ఓవర్ నుంచి ఈ ప్లేడ్ 9.2 ఓవర్స్. ఎలాంటి ఫిట్నెస్ ఇష్యూస్ కానీ, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ కానీ ఎలాంటివి కనిపించలేదు. కానీ రన్స్ కొట్టలేకపోతున్నారు. సో లాస్ట్లో ఎంత బౌలింగ్ అనిపించింది అంటే ఎప్పుడైపోతుందా మ్యాచ్ అని అనిపించింది. సో చెన్నై వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్ ఈ సీజన్లో. ఫస్ట్ మ్యాచ్ తర్వాత నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్, పర్టికులర్లీ బ్యాటింగ్లో. బట్ ఢిల్లీ ఈజ్ ఇంప్రెసివ్ ఇన్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్. అండ్ ఢిల్లీ ఈసారి లుకింగ్ రియల్లీ గుడ్.